తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరంట, జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను మూడు ఛాలెంజ్లు విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం. అక్కడ మందు బాబుల్ని అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షులు వచ్చారా? రాలేదా? ఏం జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళకి రాలేదా? సాక్షి రాలేదా? ఓకే, వస్తే అడుగుదాం అనుకున్నా. సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు ఆ బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్తే ముందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి. ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్కి. మీరు ఎంచుకునే ఇంటికి వెళ్దాం, అక్కడున్న తెలుగింటి ఆడపడుచులతో మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా, క్షమించాలి 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగింటి ఆడపడుచులు జగన్కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి ఈ మధ్యన పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. మూడో ఛాలెంజ్, ఈ 2 కాకపోతే మూడో ఛాలెంజ్, యువత దగ్గరికి వెళ్దాం. నన్ను వచ్చి ఈరోజు డిఎస్సి రాసేదానికి వచ్చి యువకులు రాసే వాళ్ళని కలిశారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక్క డిఎస్సి లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ సరిగా లేవు. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్. ఇప్పుడున్న యువత నేను చూస్తుంటే ఎప్పుడు దొరుకుతాడా ఈ ముఖ్యమంత్రి, తరిమి కొడదామని సిద్ధంగా ఉన్నారు. అందుకే మన ప్రాంతానికి వస్తే ముఖ్యమంత్రి ఏకంగా చెట్టుల్ని కూడా నరికి తిరిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే ప్రజల్ని చూస్తే ఎంత భయపడుతున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే. సో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 2 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికని ఈ సభాముఖంగా జగన్ నేను తెలుపుతున్నా. జగన్ అనే వ్యక్తి ఒక స్కామ్ స్టార్, అంటే అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందండి.